అందరికీ నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. రాష్ట్ర స్థాయిలో భారీ పారిశ్రామిక విధానాలు, అలాగే జాతీయ స్థాయిలో వస్తున్న సరికొత్త సాంకేతిక మార్పులు, ఈ రెండు కలిస్తే ఆర్థిక వృద్ధి ఏ స్థాయిలో ఉంటుందో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0లోని అసలైన వ్యూహాలను చాలా సులభంగా డీకోడ్ చేద్దాం. సరే, ఈరోజు మనం ప్రధానంగా మాట్లాడుకోబోయే అంశాలేంటంటే, ముందుగా ఏపీ విధానం 4.0 లక్ష్యాలు, ఆ తర్వాత పెట్టుబడులు, వాటికిచ్చే రాయితీలు, మూడోది సైన్స్ అండ్ టెక్నాలజీ పురోగతి, చివరగా ఆవిష్కరణలు, మనం ఎదుర్కొంటున్న సవాళ్లు చక్క చూసేద్దాం. మొదటి విభాగం ఏపీ విధానం 4.0 లక్ష్యాలు. ఈ 2024-2029కి సంబంధించిన పారిశ్రామిక విధానం లక్ష్యాలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. తయారీ రంగంలో మొట్టమొదటిసారిగా ఏకంగా 5 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించడం దీని మెయిన్ టార్గెట్. పెట్టుబడుల విషయానికి వస్తే ఏకంగా 30 లక్షల కోట్ల రూపాయలు, అలాగే $10 బిలియన్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని అంటే ఎఫ్డీఐలను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేనా, ఎగుమతులను $40 బిలియన్ రెట్టింపు చేయడంతో పాటు ఏకంగా 175కు పైగా పారిశ్రామిక మరియు ఎంఎస్ఎంఈ పార్కులను స్థాపించబోతున్నారు. ఇదొక మ్యాసివ్ స్కేల్ అని చెప్పాలి. మరి ఇంత భారీ వృద్ధి ఎలా సాధ్యం? దానికి పునాది ఎక్కడ పడుతుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రత్యేకంగా 3 జాతీయ పారిశ్రామిక కారిడార్లను ఒకేసారి అభివృద్ధి చేస్తోంది. అవేంటంటే విశాఖపట్నం చెన్నై, చెన్నై బెంగళూరు మరియు హైదరాబాద్ బెంగళూరు కారిడార్లు. ఈ 3 కారిడార్లు రాష్ట్ర లాజిస్టిక్స్ స్వరూపాన్ని, రవాణా కనెక్టివిటీని పూర్తిగా మార్చేయబోతున్నాయి. ఇక రెండో విభాగానికి వస్తే పెట్టుబడి మరియు రాయితీలు ఎలా ఉన్నాయో చూద్దాం. పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వము మూలధన సబ్సిడీలను పెట్టుబడి శ్రేణిని బట్టి చాలా వ్యూహాత్మకంగా డిజైన్ చేసింది. ఇక్కడ ఈ పట్టిక చూడండి. 50 నుండి 1000 కోట్ల రూపాయల లోపు ఉన్న సబ్ లార్జ్ మరియు లార్జ్ ప్రాజెక్టులైతే వాటి ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్పై అంటే ఎఫ్సిఐపై 12% వరకు సబ్సిడీ వస్తుంది. అదే 1000 కోట్ల పైబడి ఉండే మెగా మరియు అల్ట్రా మెగా ప్రాజెక్టులకు ఏకంగా 15% వరకు భారీ మూలధన సబ్సిడీ అందిస్తున్నారు. భారీ పెట్టుబడులు రాబట్టడానికి ఇదొక బలమైన ఆఫర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ స్కీమ్ ఉంది. అదే ఎర్లీ బర్డ్ స్కీమ్. మొదటగా వచ్చే 200 ప్రాజెక్టులకు 30% ఎఫ్సిఐ సబ్సిడీ లభిస్తుంది. ఒకవేళ ఆ ప్రాజెక్టుల గనక కేంద్ర ప్రభుత్వ పిఎల్ఐ పథకాలతో లింకయ్యుంటే అప్పుడు ఈ సబ్సిడీ ఏకంగా 40%కి చేరుకుంటుంది. అంటే ఆలోచిస్తూ కూర్చోకుండా వెంటనే రంగంలోకి దిగే కంపెనీలకు ఇది నిజంగా పెద్ద జాక్పాట్. ఇవి మాత్రమే కాదండోయ్, మరిన్ని స్పెషల్ అలవెన్సెస్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు అదనపు ఉద్యోగాల కల్పనకు 10% వరకు టాపప్ సబ్సిడీ ఇస్తున్నారు. అలాగే కేంద్ర పిఎల్ఐ పథకాలపై అదనంగా మరో 10% స్టేట్ టాపప్ ఉంటుంది. ఇక పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాజెక్ట్ ఖర్చులో 35% వరకు డీకార్బనైజేషన్ యంత్రాల కొనుగోలుపై సబ్సిడీతో పాటు 100% నికర ఎస్జీఎస్టీ మరియు స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. అంటే పర్యావరణాన్ని కాపాడుతూనే ఉద్యోగాలు సృష్టించేలా ప్రభుత్వం ఎంత తెలివిగా ప్రోత్సహిస్తోందో చూడండి. సరే, ఇదంతా పెద్ద పెద్ద కంపెనీల గురించేనా అని డౌట్ రావచ్చు. కాదు, చిన్న పరిశ్రమలను అంటే ఎంఎస్ఎంఈలను మాత్రం విస్మరించలేదు. 2030 నాటికి ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే ఒక అద్భుతమైన నినాదంతో 8 డైమెన్షనల్ అప్రోచ్ని తీసుకువచ్చారు. స్థానికంగా వ్యాపారాలను ప్రోత్సహిస్తూ సామాన్యులను సైతం పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి ఇదొక గొప్ప అడుగు. ఇక మనం మూడో విభాగానికే వెళ్దాం, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ భారీ పరిశ్రమలకు అవసరమైన టెక్నికల్ బ్యాక్బోన్ ఇదే. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అతి ముఖ్యమైన కాన్సెప్ట్ ఒకటుంది. అదే స్వదేశీకరణ లేదా ఇండిజినైజేషన్. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే టెక్నాలజీలపై ఆధారపడకుండా దేశీయంగా మనమే వాటిని సొంతంగా తయారు చేసుకోవడం దీని ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల మన జాతీయ భద్రత బలపడటమే కాకుండా తయారీ ఖర్చులు భారీగా తగ్గుతాయి మరియు మనకు మనమే స్వయం సమృద్ధి సాధించగలం. అసలు మన స్వదేశీ టెక్నాలజీ ఎంత వేగంగా దూసుకుపోతుందో గమనిస్తే మనకే ఆశ్చర్యం వేస్తోంది. అంతరిక్ష రంగంలో ఇస్రో సాధించిన చంద్రయాన్-3, రాబోయే మానవసహిత మిషన్ గగన్యాన్ తో పాటు స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి లాంటివి మన సత్తా చాటుతున్నాయి. ఇంధన రంగంలో చూస్తే నేషనల్ హైడ్రోజన్ మిషన్ ద్వారా ఏకంగా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని టార్గెట్ చేశాం. అలాగే 500 గిగావాట్లు పునరుత్పాదక శక్తి లక్ష్యం మరో మైలురాయి.
ఇక హెల్త్ కేర్ విభాగంలో కోవిడ్-19 వ్యాక్సిన్ మనం స్వంతంగా అభివృద్ధి చేయడం, జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ మరియు టెలిమెడిసిన్కి మారుపేరైన ఈ సంజీవని ఇవన్నీ భారతదేశం సాధించిన అద్భుత విజయాలు. రక్షణ రంగంలో మనమిప్పుడు సాధిస్తున్నది మామూలు విషయం కాదు. రికార్డ్ స్థాయిలో 1.51 లక్షల కోట్ల రూపాయల రక్షణ ఉత్పత్తులను తయారుచేశాం. అంతేకాదు ఆకాష్ తీర్ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలను కూడా వాడుకలోకి తెచ్చాం. ఐడెక్స్ అనే ప్రోగ్రాం ద్వారా కొత్త కొత్త స్టార్టప్స్లను రక్షణ రంగంలోకి తీసుకురావడం వల్ల నేడు మనం ఏకంగా 23,000 కోట్ల రూపాయలకు పైగా రక్షణ పరికరాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. మరి అన్నీ ఇంత సానుకూలంగా ఉన్నప్పుడు ఇక సమస్యలు లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అదే మన 4వ విభాగం, ఆవిష్కరణలు మరియు సవాళ్లు. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక కఠినమైన వాస్తవం ఉంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే R&D పై మన దేశం చేస్తున్న ఖర్చు జీడీపీలో కేవలం 0.64% మాత్రమే. అదే సమయంలో మన గ్లోబల్ కాంపిటీటర్స్ చూస్తే చైనా 2.4%, అమెరికా 3.5%తో మనకంటే చాలా ముందున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మనం పోటీ పడాలంటే ఖచ్చితంగా ఈ రీసెర్చ్ పెట్టుబడులను భారీగా పెంచక తప్పదు. కేవలం డబ్బులు కుమ్మరించినంత మాత్రాన అన్నీ పరిష్కారం అయిపోవు. దశాబ్దాలుగా పాతుకుపోయిన బ్యూరోక్రాటిక్ రెడ్ టేప్ అంటే అధికారుల స్థాయిలో జరిగే విపరీతమైన జాప్యం, అలాగే మన దగ్గర చదువుకున్న టాలెంటెడ్ యువత విదేశాలకు వెళ్ళిపోవడం అంటే బ్రెయిన్ డ్రెయిన్, వీటికి తోడు పాతబడిన మౌలిక సదుపాయాలు, ఇవన్నీ పారిశ్రామిక విధానాలకు పెద్ద స్పీడ్ బ్రేకర్లుగా మారాయి. ఈ వ్యవస్థాగత సవాళ్లను సమూలంగా తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సవాళ్లను అధిగమించడానికి క్షేత్రస్థాయిలో అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి. మన పొరుగు రాష్ట్రం తెలంగాణకు చెందిన TSIC చేస్తున్న కార్యక్రమాలు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఇంటింటా ఇన్నోవేటర్ అనే ప్రోగ్రాం ద్వారా మారుమూల గ్రామాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ ఏకంగా 100 మందికి పైగా గ్రామీణ ఆవిష్కర్తలను గుర్తించి గ్రామీణ అవార్డులు అందించారు. గ్రామ పంచాయతీల కోసం వాళ్లు నిర్వహిస్తున్న టీ ఇన్నోవేషన్ మహోత్సవం లాంటి కార్యక్రమాలు చూస్తుంటే అట్టడుగు స్థాయి నుంచే ఇన్నోవేషన్ మొదలవుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇవన్నీ చూసిన తర్వాత మన మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, అత్యంత భారీ లక్ష్యాలతో రూపొందించిన రాష్ట్రస్థాయి పారిశ్రామిక వ్యూహాలు ఇలాంటి అట్టడుగు స్థాయి ఆవిష్కరణలతో చేతులు కలిపితే 2029 నాటికి మన ప్రాంతం నిజంగానే తిరుగులేని స్వయం సమృద్ధి సాధించిన పవర్ హౌస్గా అవతరిస్తుందా? రాబోయే 5 ఏళ్లలో ఈ ఆర్థిక ముఖచిత్రం ఎలా మారుతుందో చూడటం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుంది. ఆలోచించండి.